అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వరమహాలక్ష్మి వ్రతం వచ్చేసింది, హడావిడి మొదలైంది. చూడండి, ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అన్నీ కడిగి ఆరబెట్టి ఇంకంతా రెడీ చేసుకోవాలి. రేపటి పూజకు టైంకు చేయాలి. పూజ అంటే ఈరోజే అన్నీ సిద్ధం చేసేసుకోవాలి. అది మీకు తెలిసిందే. ఇంకా ఉంది చూడండి, మా మేఘ చేస్తూ ఉంది. డెకరేషన్ చేయడానికండి. ఎలా ఏం చేస్తామో అని మీకు అర్థమైపోయి ఉంటుంది. వడలు చూడండి ఎంత రోస్ట్గా ఎలా ఉన్నాయి ఈ వడలు. రాగించేది. అండ్ ఇంకొకటి ఇది పాయసం, పాస్తా పాయసం అని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక నేను డింపునైతే వచ్చేసాను. సో ఇక్కడ మా పెద్దమ్మ రంగోలి వేస్తుంది. ఇదంతా మా హిమాని రికార్డ్ చేస్తుంది. అసలు ఎంత బాగా చేస్తుందో చూడండి, చిన్న అమ్మాయి. ఆ ఏజ్లో మనకు కెమెరా అంటే కూడా తెలియదు. ఈ జనరేషన్ కిడ్స్ డిఫరెంట్ ఫుల్గా. పో ఏమో చేస్తుంది చూడండి. ఏమో ఎంత బనానాస్ తింటారా, ఎంత క్యూట్ ఉంది. బనానాస్ నేను ఇట్లే పడుకుంటా తెలుసా. భూజమాన కనిపిస్తుందా మీకు? ఏమనుకోద్దండి, మా మమ్మీ పూజ చేసే కదా. ఎంత క్యూట్గా. అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వరమహాలక్ష్మి వ్రతము చేసుకుంటామండి. ఎంతో సంతోషకరమైన, ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలన్నింటిలోకి ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టమైన పండుగ ఇది. అంటే అంత భక్తిగా చేసుకుంటాము. ఈరోజు నేను చేసుకుంటా ఉన్నానండి. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం వచ్చిన దానివల్ల వెంకటేశ్వర స్వామికి కూడా పుట్టినరోజు కాబట్టి నేను ఎప్పటిలాగే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా ఉన్నాను కదా, అది ఈరోజే చేసేస్తూ ఉన్నాను. అది నాకు చాలా చాలా సంతోషమైంది, చాలా ఇష్టమైంది ఈరోజు ఇలా చేయడం. ఎప్పుడు నేను చేయలేదు. ఎప్పుడు విడిగా వరలక్ష్మి వ్రతం అట్లా చేసినానే కానీ వ్రతంతో పాటు అమ్మవారితో పాటు ఈరోజే శ్రీవారిని కూడా పూజ చేయడం చాలా చాలా ఇష్టం. అంతకంటే గొప్పది. ఈరోజు నేను చాలా ఆనందంగా, చెప్పలేనటువంటి ఆనందంతో ఉంటాను. అంత సంతోషంగా ఉంది ఈ పూజ చేయడం. నేను మీకు పూజ చేస్తాను. హాయ్, ఈరోజు మా అమ్మమ్మ పూజ చేసింది. అమ్మమ్మకంటే చాలా ఇష్టం పూజలు. కావాలంటే మీరే చూడండి ఎంత బాగా చేసింది కదా. ఎంత బాగా చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం నా కథ ఏమంటే నేను చెప్తాను. ఇది మా అమ్మ చేసిందే, రెడీ చేసింది. దాన్ని అమ్మ చేసింది రెడీ. వరలక్ష్మి అమ్మవారిని మళ్ళీ ఆయన ఎవరో చేస్తున్నారు. అప్పుడు నేను పడుకోనేస్తుంది రాత్రి. అది ఎవరు చేస్తున్నారో నాకు తెలీదు. ఇదంతా
నాకు సత్యనారాయణ స్వామి అవంతా ఎవరు చేసినారో నాకు తెలీదు. అది మాత్రం నేను చిన్న పీస్ చూస్తేని ఇది మాత్రం నేను చూడలే. వరమాల లక్ష్మికి ఫేస్ పెట్టింది కూడా చూడలే. అప్పుడు నేను పట్టుకొని వస్తే అని చెప్తే కదా. లైట్స్ చూడండి, బాగుంది కదా. సరే రండి, ఇచ్చిరండి. చిన్న వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది కదా. వెంకటేశ్వర స్వామి బర్త్డే కదా, పుట్టినరోజు కదా ఈరోజు. గుడికి పోతాం కదా, గుడికి పోయేసి మళ్ళా వరమహాలక్ష్మి గుడికి పోయేసి ఇంటికి వచ్చి భోజనం చేసి ఇంకా ఫ్రూట్స్ అంతా తినేస్తాం. శ్రవణ నక్షం కదా, అందుకే బర్త్డే. ఇప్పుడు రండి చూడండి ఎంత బాగుంది కదా. క్లిప్ లేదని పూలు పడుతుంది. ఓకే కమాన్ కమాన్, దీంతో ఏమైనా చేద్దాం. కమాన్ ఓకే, మేము ముగ్గు చేస్తాను. చేస్తాం. చూడండి గైజ్, ఇక్కడ మా హిమాని రంగోలి వేస్తుంది, ఏదో ట్రై చేస్తుంది పాపం, చిన్నపిల్ల అయినా. చూడండి, ఇది మా అమ్మాయి అశ్విని వాళ్ళ ఇంట్లో చేసింది. తనే స్వయంగా నేను అశ్విని వాళ్ళ కూతురు. హెయిర్ చూడండి ఎట్లా వచ్చింది. హిమాని Come this side. Come this side. చూడండి అశ్విని వాళ్ళ కూతురు నేర్చుకోండి. అండి రాణిగాడు రాణిగాడు ఇలా చేసింది డెకరేషన్. బాగా నచ్చింది. వెనక శంకు చక్రం నామాలతో పైన తీగలు ఫ్లవర్స్ అన్నీ కూడా తనే డ్రా చేసింది. పెయింటింగ్ చేసింది. చాలా బాగా నచ్చింది నాకు. ఇది మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో చూడండి, చాలా బాగుంది కదా. పెళ్లి కూతురులాగా ఉంది అమ్మవారు. త్వరగా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి జరగాలి. ఆశీర్వాదం. ఓకే, ఆశీర్వాదం తీసుకుంటాను. డింపుల్ ತಗೊಂಡು ಇದೀನಿ ಕೈ ಕೈ ತಗೊಳ್ಳು. ಇದಕ್ಕೆ ವಯಸ್ಸಿಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ಹಾಗೆ ಮನೆಗೆ ಬಂದಿರೋರು ಇವತ್ತು ಲಕ್ಷ್ಮಿನೇ. ಅಲ್ಲ, ಇವತ್ತು ಪೂಜೆ ಮಾಡಿರೋದಕ್ಕೆ ಆ ಅಮ್ಮನ ಪವರ್ ಅಂತ. ನಾರಾಯಣ